హాయ్ అండి, ఈరోజు పుదీనా ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. చూడండి, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. పుదీనా వేసాను ఆల్రెడీ, పచ్చిమిర్చి కూడా కట్ చేసి సన్నగా వేసాను. మిక్సీ జార్లో వేసుకుంటున్నాం. చూడండి, ఇప్పుడు అన్నీ మిక్సీ జార్లో వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము మొత్తం దాంతోకి చేసేసుకోవాలి జార్లోకి. ఇప్పుడు చూడండి, అల్లం ముక్కలు వేస్తున్నాను, 2 కట్ చేసుకొని వేసేసాను. వెల్లుల్లి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ రైస్ ఉడుకుతుంది చూడండి మనకు గ్యాస్ మీద. చూడండి, ఇప్పుడు ఫ్రైడ్ రైస్లోకి ముంపల్లీలు, జీడిపప్పు తీసుకున్నాను. చూడండి అక్కడ. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు పసుపు కూడా తీసుకుంటాను. చూడండి, పసుపు అంటే మన రెసిపీకి తగినంత వేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో ఆల్రెడీ పుదీనా, అల్లం వేసాను కదా, కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి, గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసి చూసాను. చూడండి, కచ్చపచ్చగా అయిపోయింది. చూడండి, అలా తీసుకున్నాను. చూడండి, ఇలా పెట్టుకొని సైడ్ పెట్టాను. ఇప్పుడు అంతా బౌల్లోకి తీస్తున్నాను, గిన్నెలోకి. మిక్సీ జార్లోంచి అంతా గిన్నెలోకి సర్వ్ చేస్తున్నా. చూడండి, లంచ్కి బాగుంటుందండి. చూడండి ఒకసారి. ఇక్కడ ఆల్రెడీ రైస్ అయ్యింది చూడండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఎంత మనం రైస్ చేసుకోవాలనుకున్నామో దాని క్వాలిటీ పెట్టినట్టు అన్నం చల్లారేయాలి. రైస్ చూడండి, చల్లారితే మొత్తం అంటకపోకుండా మెత్తగా కాకుండా చల్లారితే విడివిడిగా పొడి పొడిగా లాడుతుంది అన్నం. చూడండి, ఇప్పుడు గ్యాస్ ముట్టించేస్తున్నాను. చూడండి, ఇప్పుడు కడాయి పెట్టుకుంటున్నాను దీని గ్యాస్ మీద. చూడండి, పుదీనా ఫ్రైడ్ రైస్ స్పైసీగా బాగుంటుంది లంచ్కి పిల్లలకి. నేను ఈరోజు పిల్లలకు లంచ్ కోసం చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ నూనె కూడా వేస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుందండి పుదీనా రైస్. సపరేట్ కర్రీ చేయకుండా అన్నం వండుకుంటే అయిపోతుంది, ఫ్రై చేసేసుకుంటే. ఓకేనా? చూడండి, ఇప్పుడు నూనె వేడెక్కేదాకా వేడి చేయాలి. నూనె వేడిగా అయ్యాక చూడండి, ఇప్పుడు నూనె వేడెక్కినాక అన్నం చల్లారుతుంది. చూడండి, ఇక్కడ అన్నం చూపిస్తున్నాను. ఇలా అన్నం అంతా చల్లారింది ఇప్పుడైతే. ఓకేనండి, అన్నం చల్లారుతుంది. ఇప్పుడు ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకుంటున్నాను. చూడండి, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసాను. ఆవాలు చిట్టుపట్లాడేంత వరకు ఉండాలి. ఇప్పుడు పల్లీలు కూడా వేసాను, ముంపల్లి. చూడండి, ముంపల్లి కూడా వేసాను. ఇప్పుడు జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఉప్పు, పసుపు తీసి పెట్టుకున్నాను కదా గిన్నెలో, అది కూడా వేస్తున్నాను. ఒకసారి అది కూడా ఫ్రై చేయాలి. చూడండి, అట్లా కలబెట్టుకొని అది మిక్స్ అయ్యేంత వరకు అట్లా కలబెట్టుకోవాలి. మన రైస్కి తగినట్టు క్వాలిటీ ప్రకారం టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు అయినా, పసుపు అయినా, ఏవైనా. నేనైతే నా రైస్కి తగినట్టు చేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ జార్ వేసి పెట్టుకున్నాం కదా, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అవి అల్లం ముక్కలు. ఇప్పుడు దాంతో కలబెట్టుకున్నాము. పచ్చివాసన పోయిందాక కలబెట్టేసుకొని ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు రైస్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేదాకా కలబెట్టుకోవాలి. అంతా ఒక 5-6 మినిట్స్ మొత్తం అది ఫ్రై అయ్యేంత వరకు మొత్తం కలబెట్టుకోవాలి. చూడండి, ఇలా మరీ హెవీగా కలబెడితే అన్నం మరీ మెత్తగా అయిపోతుంది కదా, అందుకని చూడండి అట్లా మొత్తం అక్కడక్కడ మొత్తం మిక్స్ అయ్యేటట్టు చూసేసుకోవాలి. అన్నం కూడా అలా మొత్తం కలిసేటట్టు. చూడండి, అన్నము
లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసుకుని రెడీ అయిపోయింది చూడండి. కర్రీ వేరుగా చేయకుండా రైసే సూపర్ టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది తినడానికి. చూడండి, మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను చూడండి. ఇలా చూడండి అయిపోయింది. అన్నం చల్లారింది, అంత అయింది చూడండి. అన్నం పుదీనా ఫ్రైడ్ రైస్ అయిపోయినాయి చూడండి. ఇప్పుడు లంచ్ బాక్స్లు చూస్తున్నాను చూడండి. 2 పిల్లలకి లంచ్ కడతాను. ఇప్పుడు లంచ్ పెడుతున్నాను చూడండి. సర్వ్ చేసిన లంచ్ బాక్స్లోకి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చూసి నా కామెంట్లో చెప్పండి. ఇలా 2 బాక్సులలోకి పెడతాను. ఓకే, ఒక బాక్స్లో పెట్టాను, ఒక బాక్స్ కూడా పెడుతున్నాను చూడండి. సర్వ్ చేస్తున్నాను చూడండి. ఓకే, మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా సర్వ్ చేసేసాను. పుదీనా లంచ్ బాక్స్ రైస్ చేసేసాను చూడండి. దాంతోకి వేసిన ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి. పల్లీలు, జీడిపప్పు చూడండి. క్రిస్పీగా తింటుంటే బాగుంటాయి చూడండి. ఓకేనండి, బాయ్.